DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. ముద్దు బిడ్డ ప్రతి ఎంటా కూడా పెద్ద కొడుకు అని పిలిచే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ 6 నెలల పరిపాలన చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విధంగా చెప్పడానికి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని కూడా బాదుడు కార్యక్రమం అని చెప్పని ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పని ఈరోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా అంటే ఛార్జీలను కాకుండా వాటిని ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారు ప్రజల నుంచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు, అది ఎక్కడుందో తెలియని పరిస్థితి. గ్యాస్ సిలిండర్స్ అన్నారు, దానికి అనేక నియమ నిబంధనలు పెట్టారు. అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు 60 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు ఆ పెన్షన్లన్నీ తీసేసి నామమాత్రంగా పెన్షన్లు ఇచ్చే విధంగా వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో అయితే కనుక పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒక అమ్మఒడి ఇస్తే నేను ప్రతి ఇంట్లో కూడా అమ్మఒడి ఇస్తా అని చెప్పి ప్రతి పిల్లలకి ఇస్తా అని చెప్పిన వ్యక్తి అమ్మఒడి మోసం చేశాడు, రైతు భరోసా మోసం చేశాడు, ప్రతి ఒక్కరిని కూడా మహిళల్ని మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూనే వెళ్ళింది. మాట్లాడితే అమరావతి, పోలవరం తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా మేము రాగానే రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేసేస్తా ఉన్నారు. ఆ రోడ్లకి ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఉన్నాయో వాటికి కూడా టోల్ గేట్లు పెడుతున్నారు. అంటే సంపద సృష్టిస్తామంటే పేద ప్రజల రక్తం పీడించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నారు, పేద ప్రజలకు మంచి చేయండి. మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి ఎక్కడ 6 నెలల్లో కనబడిన పరిస్థితే లేదు. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే వరదలు వస్తే కనీసం 30 డివిజన్లు వరదలు వచ్చినవి. ఆ డివిజన్లే సరిగ్గా చూడలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేస్తుందట. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, జగన్ అనే ముఖ్యమంత్రి కావాలి, జగన్ అన్న వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది. అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను 100 ఏళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.